నా సబ్స్క్రైబర్స్ కొన్ని కామెంట్స్ పెట్టారండి. అందుకోసం దానికి వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. బిట్టూస్ వీలాగ్స్ అనే వాళ్ళు పెట్టారండి. సార్ నా హెయిర్ కలర్ వలన ఫోర్ హెడ్ పైన నోస్ పైన స్కిన్ బ్లాక్గా అయ్యింది. దీనికి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. అలానే నందు ఫ్యాషన్స్ వాళ్ళు అడుగుతున్నారండి. హాయ్ సార్, కలర్ ఇంప్రూవ్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. అలానే ప్రసాద్ ప్రామిడి గారు అడుగుతున్నారండి. హాయ్ సార్. హాయ్ మా, నేను మీ వీడియోస్ అన్ని ఫాలో చేస్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంకరేజింగ్ వర్డ్స్. కోజిక్ సీరం ఎన్ని రోజులు యూస్ చేయాలి సార్ ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారండి. సో ట్యానింగ్కి అసలుకి నోస్ పైన ఫోర్ హెడ్ పైన వచ్చినప్పుడు కోజిక్ యాసిడ్ సీరమ్స్ లేజర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, అసలు దీని గురించి మనకి పిగ్మెంటేషన్కి కారణాలు ఏంటి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఇలాంటి అనేక సందేహాలకి అనేక ప్రశ్నలకి అపోహలకి క్లియర్ చేయటానికనే నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ చెప్పారు కదండి, ఇలా ఎంతో మందికి ఎన్నో లక్షలాది మందికి ట్యానింగ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా మారుతూ ఉంటుంది. నోస్ పైన ఫోర్ హెడ్ పైన వచ్చినప్పుడు ఆన్లైన్లో సీరమ్స్ తీసుకొని అలానే మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలా రిజల్ట్స్ వస్తాయి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, హెయిర్ డై వల్ల అలర్జీ వచ్చిందని ఒక సబ్స్క్రైబర్ చెప్పారండి, నలుపు వచ్చిందని. హెయిర్ డై అనేది మీరు 4 కారణాల వల్ల మీరు ఎప్పుడైనా కానీ హెయిర్ డై ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయనంటే మీరు తప్పకుండా మీరు ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ డైలో ముఖ్యమైనది ఏంటంటే మనకి నలుపు రావటం, చర్మానికి స్కిన్కి అలర్జీ లాగా రావటం, హెయిర్ లాస్ కావటం, హెయిర్లో ఉన్న మనకి చర్మం మాడిపైన ఉన్న చర్మానికి దురద పుట్టడం. ఇలాంటి 4 రకాలైన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ డై అనేది మానేసేయాల్సిన అవసరం ఉంటుందండి. హెయిర్ డై తోటి నలుపు కొంతమందికి మారుతూ ఉంటుందండి, చాలా డేంజరస్గా మారుతూ ఉంటుంది. మామూలు నలుపు అయితే పర్లేదు కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ కూడా ఉంటుంది. దానివల్ల కూడా బాగా ప్రాబ్లమ్స్లోకి ఇబ్బందిలోకి పడుతూ ఉంటారు. సో దయచేసి హెయిర్ డైకి మీరు పెడుతున్నప్పుడు ఈ 4 విషయాలు గమనించాలి. నేను మళ్ళీ చెప్తానండి, నలుపు చర్మం పైన రావటం, స్కిన్లో అలర్జీ రావటం, హెయిర్ లాస్ కావటం, హెయిర్లో మాడులో ఉన్న చర్మానికి ఇరిటేషన్ కావటం, ఇలాంటి 4 కారణాలతోటి ఖచ్చితంగా ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ గారికి అయితే వచ్చేసింది కదండి, చర్మంలో నలుపు వచ్చేసింది కదా బిట్టూస్ వీలాగ్స్ అనే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? సన్ స్క్రీన్ అనేది పెట్టాలండి. హెయిర్ డై అనేది మానేసినాక అది కూడా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, వైటమిన్ సి, అలానే మీకు సీరమ్స్ అవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా పెట్టేసినాక ఆ తర్వాత మనకి అక్కడ దాంట్లో ఉన్న నలుపును అనేది మనం మంచిగా తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సార్ మరి సీరమ్స్ ఎన్ని రోజులు వాడాలి అని అంటే నేను చెప్తానండి, పిగ్మెంటేషన్కి క్రీమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా కాకుండా ఉండడానికని హెల్ప్ చేస్తుంది, కానీ లేజర్ ట్రీట్మెంట్సే మనకి బాగా పనిచేస్తాయి. నాకు ఇంకో సబ్స్క్రైబర్ చెప్పారు కదండి, సార్ లేజర్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి అని చెప్పి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్కి లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మెయిన్ స్టే, అంటే మనకి ముఖ్యమైన ట్రీట్మెంట్స్ లేజర్స్ అనమాట. ఈ లేజర్స్కి మనకి ఈ టాబ్లెట్స్ కానివ్వండి, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, దీనికి మంచిగా సపోర్టింగ్ సిస్టమ్గా మారుతుంది అనమాట. అంటే మనం లేజర్ చేసినంత మాత్రాన ఇది అయిపోవటం అని కాదు, టాబ్లెట్స్, మాయిశ్చరైజర్స్ వాడితే మనకి తెల్లగా అయిపోతామని కాదు. మనకి ఏంటంటే లేజర్ చేసిన దానికి మంచి రిజల్ట్స్ రావడానికని మనం టాబ్లెట్స్, మాయిశ్చరైజర్స్ వాడవచ్చు. కేవలం మనం సీరమ్స్ ఇవి వాడుకుంటే మనం తెల్లగా అయిపోతామని అంటే హ్యాపీగా ఒకటే సీరం ఇస్తానండి, మొత్తం అందరు తెల్లగా అయిపోతారండి. అలా అవుతుందా? అలా కుదురుతుందా? అలా కాదు కదండి. మనకి చర్మంలో ఉన్న నలుపుకి రావటానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ మెలనిన్ అనేది అక్కడికి వస్తుంది అనమాట. ఆ మెలనిన్ అనేది డిఫరెంట్ మోతాదులో, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంటేజ్లో మనకు అక్కడ మెలనిన్ అనేది మారుతూ ఉంటుంది, ఒక్కొక్క లేయర్లోకి మారుతుంది అనమాట. ఆ లేయర్లోకి మారటం నల్ల ముద్దలు ఉంటాయండి, మైక్రోస్కోప్లో నేను పెట్టి మీకు చూపిస్తాను మీ చర్మానికి ఏ విధంగా తేడా ఉంటుందని. ఆ విధంగా మనకి చర్మంలో నలుపులు అనేవి డిఫరెంట్ లేయర్స్లో ఉంటాయి, డిఫరెంట్ రకాలు ఉంటాయి అనమాట. ఆ విధంగా చర్మంలో మనకి మార్పులు రావటానికని మనకి మెయిన్ కారణం వచ్చేసి హెయిర్ డై కానివ్వండి, అల్ట్రావైలెట్ లైట్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, లేక ఇతరత్ర ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మన చర్మంలో జరగటం, కొల్లాజన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ కారణాలు ఉంటాయన్నమాట. సో ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే
ఫస్ట్ హెయిర్ డై మానేస్తాం కదండి. అలానే ఒక మంచి సన్ స్క్రీన్స్ అనేది పెట్టడం అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ నేను చెప్పాను కదండి నా పాత వీడియోస్‌లో నా ఛానెల్‌లో ఇంత ఫింగర్ లెంత్ అంత సన్ స్క్రీన్ తీసుకొని మనం ముఖం మీద అంతా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సో, ఈ విధంగా మనం సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మనము మంచిగా ట్రీట్మెంట్ అనేది మనం లేజర్స్ తోటి మొదలెట్టుకోవచ్చండి. లేజర్స్ ఎప్పుడెప్పుడు మొదలెడతామనంటే, మీకు చర్మానికి మంచిగా రెడీగా అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. మనము సన్ స్క్రీన్స్ వాడి ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత అలాంటిదేం అవసరం లేదండి. లేజర్స్ తోటి ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టిరాయిడ్ క్రీమ్‌తో డ్యామేజ్ అయి ఉన్న చర్మంలో విపరీతంగా డ్రైనెస్ ఉండి ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయంటే, అప్పుడు మనం ఒక 10 రోజులైనా లేదా నెలలైనా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే డైరెక్ట్‌గా మనం లేజర్స్ అనేటివి మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. లేజర్స్‌తో పాటు మనం ఇతరత్ర థెరపీస్ ఏమైనా చేయొచ్చా అని అడుగుతున్నారు కదండీ! దానికి గురించి కూడా నేను చెప్తానండి. ఫస్ట్ లేజర్ గురించి తెలుసుకుందాం. ఈ లేజర్ అనేది మా దగ్గర కొత్త లేజర్ థెరపీ అనేది స్టార్ట్ చేశామండి. బ్లూ లేజర్ అని అంటామనమాట. ఈ బ్లూ లేజర్ థెరపీస్ అనేటివి ఏంటంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండీ! చర్మంలో పైన పొరలో మనకి నలుపు కణం ఒకటి ఉంటుంది. మెలనోసైట్ అని అంటామనమాట. ఈ మెలనోసైట్ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేసి మన చర్మంలో చర్మ కణాల మధ్యలో చర్మ కణం లోపల మనకి మెలనిన్ అనేది ఒక కవచంలాగా చేస్తుందనమాట. ఆ తయారు చేసిన మెలనిన్ ఏమవుతుందంటే అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ మనకి సూర్యుడి వెలుతురుతోటి తగులుతుంది కదండీ! దానితోటి తగలటంతోటి ఆ నలుపు అక్కడ అంతా అబ్జార్బ్ చేసేసుకొని చర్మాన్ని మంచిగా ప్రొటెక్షన్ చేస్తుందనమాట. చర్మం పని అది అనమాట. అది లోపల ఉన్న కండరాలని, ఎముకల్ని ఎండకి ఎండబెట్టకుండా మనకి జాగ్రత్తగా ప్రొటెక్షన్ లాగా చేస్తుంది. ఫిజికల్ ప్రొటెక్షన్ సన్ స్క్రీన్. ఇమాజిన్ చేసుకోండి ఒకవేళ మనకి చర్మం లేకపోతే మన పరిస్థితి ఏముంటుంది? కండరాలు, ఎముకలు ఇవన్నీ బయటికి తేలేస్తుంది గదా! సో, అందుకోసమే చర్మంలో ఉన్న ఫిజికల్ డ్యామేజ్ కాకుండా రోజు సూర్యుడి వెలుతురు నుంచి డ్యామేజ్ కాకుండా చర్మం కాపాడుతూ ఉంటుంది. అలాంటి చర్మానికి మనం సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, ఆ నల్ల కణం పని ఆ సన్ స్క్రీన్ చేస్తుందనమాట. దాని నుంచి అప్పుడు మనకి ఎక్కువ నలుపు కాకుండా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కణంలో ఏదైతే నలుపు వస్తుంది గదండీ చర్మ కణంలో, ఆ నలుపు కరిగించటానికని లేజర్ పనిచేస్తుంది. లేజర్ ఏ విధంగా పనిచేస్తుందని అడిగారు గదండీ! లేజర్ అనేది మనకి చర్మ కణాల లోపల నుంచి ఎళ్ళినా కానీ, కేవలం నలుపుని మాత్రమే డిస్టర్బ్ చేస్తుందండి. మిగతా చర్మంలో ఉన్న ఏ రకమైన కణాలని కూడా డిస్టర్బ్ చేయదండి. ఎందుకనంటే లేజర్‌కి ఉన్న స్పెసిఫిక్ టార్గెటే అది అన్నమాట. సో, లేజర్ అటు ఇటుగా డిస్టర్బ్ కాదు. కెమికల్ పీల్స్ అనుకోండి ఆ చర్మ కణాల పక్క నుంచి ఎళ్ళటం, చర్మ కణాలని డిస్టర్బ్ చేసి ఎళ్ళటం, నలుపుని టార్గెట్ చేయటం ఆ విధంగా చేయగలుగుతుందన్నమాట. కానీ లేజర్ అనేది మనకి బ్లైండ్ ఉంటుందండి. ఓన్లీ క్రోమోఫోర్ నలుపు మెలనిన్ మెలనోసైట్‌ని కూడా డిస్టర్బ్ చేయదండి. నలుపు ప్రొడక్షన్ చేసే సెల్‌ని కూడా డిస్టర్బ్ చేయదు. కేవలం నలుపుని మాత్రమే టార్గెట్ చేసేది ఈ లేజర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా చేయటంతోటే మనకి నలుపనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. మనకి చర్మంలో నలుపు రావటానికి అనేక కారణాలున్నా, మనకి లేజర్ థెరపీ తోటి డిఫరెంట్ నంబర్ ఆఫ్ సెషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే టానింగ్‌కి మనం ఒక 6-8 సెషన్స్ అండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌కి 8, 10 సెషన్స్ కూడా అవుతూ ఉంటుంది. హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ అడిగారు గదండీ నా సబ్‌స్క్రైబర్. వాళ్ళకి ఒక 8 సెషన్స్, 9 సెషన్స్ వరకు పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఆ పిగ్మెంటేషన్ తగ్గే ఛాన్సెస్ మనకి మెరుగ్గా ఎప్పుడు అవుతుంది అనంటే మంచి బూస్టర్ థెరపీస్, స్కిన్ వైవ్ థెరపీస్, అలానే మనకి హైడ్రో బూస్టర్ థెరపీస్ అని ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే చర్మం లోపలికి మనకి హైలూరానిక్ యాసిడ్‌ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు చర్మంలో మనకి కొల్లాజెన్ ఉంటుంది గదండీ! ఏదైతే కింద పొరలో కొల్లాజెన్ అంటాం గదా! ఆ కొల్లాజెన్‌కి మధ్యలో ఆ హైలూరానిక్ యాసిడ్ అనేది మంచిగా ఇమిడిపోతుందన్నమాట. ఇమిడిపోయినాక ఏమవుతుంది? అక్కడ బాడీలోంచి మంచిగా వాటర్‌ని అబ్జార్బ్ చేసి హైడ్రేషన్ అనేది తీసుకొస్తుందన్నమాట. ఆ హైడ్రేషన్ తీసుకొచ్చిన మైక్రో ఎన్వైర్న్‌మెంట్‌లో మనకి కొల్లాజెన్ ఫైబ్రోబ్లాస్ట్ అనేటివి కొద్దిగా స్టిమ్యులేట్ అయ్యి అక్కడ చర్మంలో మంచిగా క్వాలిటీ అనేది తీసుకురావటానికని బెనిఫిట్ చేస్తుందన్నమాట. ఈ విధంగా చర్మంలో మనకి క్వాలిటీ అనేది పెంచటానికని మనం హైడ్రో బూస్టర్స్, లేజర్ థెరపీస్ ఇవన్నీ కాంబినేషన్ చేయొచ్చు. మా దగ్గర ఉన్న హైబ్రిడ్ టెక్నాలజీస్ తోటి కొత్తగా లాంచ్ అయిన బ్లూ లేజర్ టెక్నాలజీ తోటి మంచి అడ్వాన్స్డ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇవి ప్రపంచంలో అత్యాధునికమైన మెషిన్స్ అండి. వీటితోటి చేయటంతోటి చర్మంలో మనకి కొల్లాజెన్ స్టిమ్యులేట్ అవ్వటం, నలుపు కణాలనేది తగ్గటం, హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ తోటి చేయటంతోటి స్కిన్ క్వాలిటీ పెరిగి మంచిగా బెనిఫిట్ కావటం, అలానే ఒక హైడ్రా ఫేషియల్ చేయటం వల్ల మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధమైన మనకి బెనిఫిట్స్ అనేటివి తీసుకురావటానికని మనం ట్రీట్మెంట్స్ అనేటివి ఇవన్నీ చేయవచ్చండి. అలానే మనం మంచి ఐవీ గ్లూటథైన్స్ కూడా తీసుకోవచ్చు. మీరు మా క్లినిక్‌కొచ్చి రెగ్యులర్‌గా వచ్చి మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ, అలానే వారానికి ఒకసారి మనకి ఇంజెక్షన్స్ అవి తీసుకుంటూ ఉంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎలా చేస్తుంది అనంటే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కూడా లేజర్ అనేది ఆ మెలనిన్ అనేది కరగదీయటానికని ప్రయత్నం చేస్తుందండి. ఆ కరగదీసిన మెలనిన్ మనకి ఆవిరైపోదు గదండీ!
మనకేమవుతది చర్మ కణాల మధ్యలో ఉంటుంది గదా! అది బయటికి రావాలనమాట. అది బయటికి రావాలంటే ఆ కరిగిపోయిన మెలనిన్‌ని బయటికి తీయటానికని బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎళ్లి అక్కడ ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి దాన్ని క్వెంచ్ చేసేయాలి. అంటే క్వెంచింగ్ అనంటే దాన్ని అబ్జార్బ్ చేయటం అనమాట. సో, ఆ విధంగా అబ్జార్బ్ చేయటానికని గ్లూటథైన్ అనేది బాగా పనిచేస్తుంది. గ్లూటథైన్ లోపలికెళ్ళి చర్మంలో ఉన్న డీపర్ పిగ్మెంటేషన్స్‌ని బాగా అబ్జార్బ్ చేసేసుకొని దాని నుంచి నెమ్మదిగా, నెమ్మదిగా బయటికి తీసేస్తూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా చేయటం తోటి చర్మంలో అక్కడ నలుపు ఏదైతే ఉందో, దాని కణాలు ఏవైతే ఉన్నాయో, దాని నలుపుని ఏదైతే మెలనిన్ ప్రొడక్షన్ ఉందో, దాన్ని ఒక విధంగా రెగ్యులేట్ చేస్తుందనమాట. రెగ్యులేట్ చేసి మంచిగా నెమ్మదిగా, నెమ్మదిగా తగ్గుతూ ఉంటుందండి. సో, మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొని, మనం మంచి ప్రయత్నం చేసి, మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు. అది ఏ విధంగా ఉంది, చర్మంలో ఏ విధంగా మనకి మార్పులు కావాలి, లేజర్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మీరు మా దగ్గరకొచ్చినప్పుడు మేము డిస్కస్ చేస్తాం. చాలా మందికి అపోహలుంటాయండి. నేను దాని గురించని కూడా నేను చెప్తాను. లేజర్స్ చేయటం వల్ల మనకి స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే, ఏం డ్యామేజ్ ఉండదు. లేజర్ చేయించుకున్నాక నేను ఎండలోకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అనంటే, లేజర్ చేయించుకున్నాక మీరు ఎండలోకెళ్తే ఎటువంటి ఇబ్బందులనేటివి ఉండవండి. కాకపోతే మీకు ఆ రిజల్ట్ అనేది కొద్దిగా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎండలోకెళ్ళినాక మనకి చర్మానికి లేజర్‌కి ఎప్పుడైనా చేయించుకున్నాక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత నాకు ఎటువంటివైనా హాని జరుగుతుందా అనంటే, మీ చర్మానికి ఎటువంటి హాని అనేది మీకు పిగ్మెంటేషన్ లేజర్స్ చేసినాక ఇబ్బంది అనేది జరగదండి. లేజర్స్ చేసినాక కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అంటే ఎటువంటిది కాదండి. లేజర్ చేసినాక మనం మెయింటెనెన్స్ చాలా ఇబ్బందికరంగా పడాల్సొస్తుందా, ఎక్కువ ఎక్కువ చేయాలనంటే అలాంటిది ఏముండదు. సన్ స్క్రీన్, వైటమిన్ సి, మాయిశ్చరైజర్స్ తర్వాతనేమో గ్లూటథైన్ టాబ్లెట్స్, మంచి ఫేస్ వాష్, సాలిసిలిక్, కోజిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ ఇలాంటివన్నీ మనం ట్రై చేయవచ్చనమాట మెయింటైన్ చేసుకోవటానికి. సింపుల్ మెయింటెనెన్సే ఉంటుంది. నేను లేజర్ చేసుకున్నాక నేను ఇతరితర ప్రొసీజర్స్ ఏం చేయించుకోకూడదంటే 15 రోజులే అండి. తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా చేయొచ్చు. లేజర్‌తో పాటు కొన్ని మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ చేస్తామండి. దానితో పాటు హైడ్రో బూస్టర్ థెరపీస్ చేస్తాము, స్కిన్ బూస్టర్ థెరపీస్ చేస్తాము, అన్ని రకాలైన అడిషనల్ ఎక్సోజోమ్ థెరపీస్ చేస్తాము, మాస్క్స్ చేస్తాం, హైడ్రోజెల్లీ మాస్క్ చేస్తాం. ఇవన్నీ మంచి హైడ్రేటింగ్ క్వాలిటీని, స్కిన్ క్వాలిటీని పెంచటానికని మనం చేస్తూ ఉంటాం. సార్ ఇవన్నీ చేస్తున్నారు మనకి రిజల్ట్స్ లాంగ్ టర్మ్ ఉంటాయనంటే డెఫినైట్‌లీ లాంగ్ టర్మ్ ఉంటాయండి. మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటది. సార్ నాకు పిగ్మెంటేషన్ చాలా డీప్‌గా ఉంది. మరి నాకు 6 సెషన్‌లో పోతాయా? 4 సెషన్‌లో పోతాయా? అని అడుగుతూ ఉంటారు. ఎంత పిగ్మెంటేషన్ ఉంటే అంత ఎక్కువ సెషన్స్ పట్టాల్సిన అవసరం ఉంటుందండి. సో, ఈ విధంగా మనం జాగ్రత్తలనేది మనం తీసుకుంటూ, మనం ట్రీట్మెంట్స్ అనేటివి మంచిగా చేసుకుంటూ, మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని, మనము మంచిగా లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేయవచ్చండి. నేను మీ ప్రశ్నలకి, అపోహలకి, అన్నిటికి, సందేహాలకి అన్నిటికి జవాబు చెప్పినానని ఆశిస్తున్నానండి. ఇంకా ఏమైనా సందేహాలు, అపోహలు, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే, ఇవాళ నేను చెప్పాను గదండీ నా 3 సబ్‌స్క్రైబర్స్‌కి అందరికి చెప్పినట్టు అలానే నేను మీకు వీలు కుదిరినప్పుడు నేను చేయగలుగుతానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా వీడియోని లైక్ చేసి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, అమ్మ నాన్నకి, మీ పిల్లలకైనా సరే, మీ చుట్టాల పిల్లలకైనా, తెలిసిన వాళ్ళ పిల్లలకైనా ఎవరికైనా ట్యానింగ్ ఉండి కలర్ ఇంప్రూవ్‌మెంట్స్ కోసమని మనం ప్రయత్నం చేయాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి మంచిగా ఇన్ఫర్మేషన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో నాతో పాటు మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.